వెల్కమ్ టు వ్యూ పాయింట్. పరోటా అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన ఒక రకమైన రొట్టె. ఇది పొరలు పొరలుగా ఉంటుంది, రుచికరమైన ఆహారం. పరోటాను సాధారణంగా కర్రీ, కూరలు లేదా గ్రేవీలతో తింటారు. అయితే పరోటా ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది మనం ఎలా తయారు చేస్తున్నామన్న దానిపై, తీసుకునే పరిమాణం మరియు తరచుగా తినే విధానంపై ఆధారపడి ఉంటుంది. పరోటా యొక్క పోషక విలువలతో పాటు దాని ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై కొన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. పరోటా సాధారణంగా మైదాతో తయారు చేస్తారు. మైదా రిఫైన్డ్ గోధుమ పిండి. దీనిలో అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ పోషకాలు తక్కువగా ఉంటాయి. మైదా అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి, ఆ తర్వాత త్వరగా పడిపోతాయి. ఇది శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి పరోటా తరచుగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. పరోటా రుచికరంగా ఉండేలా తయారు చేయడం కోసం ఎక్కువ నూనె, నెయ్యి లేదా వెన్న వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల పరోటాలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికమవుతాయి. ఇది గుండె సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. సాచురేటెడ్ కొవ్వులు అధికంగా తీసుకోవడం శరీరంలో కొవ్వును పెంచుతుంది, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. మైదాలో ఫైబర్ తక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫైబర్ తక్కువగా ఉన్న పరోటా తింటే జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి పరోటా తరచుగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా ఫైబర్ కొరతతో మెటబాలిజం మందగించబడుతోంది. పరోటా ఒక హై క్యాలరీ ఆహారం. ఒక పరోటా సుమారు 200 నుంచి 300 క్యాలరీలు కలిగి ఉంటుంది. దానికి తోడు నూనె లేదా నెయ్యి ఎక్కువైతే మరిన్ని క్యాలరీలు పెరుగుతాయి. రెగ్యులర్గా పరోటా తీసుకుంటే వాస్తవానికి మీరు అధిక క్యాలరీలు తీసుకుంటూ ఉంటారు. తగినంత వ్యాయామం లేకపోతే ఈ క్యాలరీలు శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి, దాంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మైదా నుంచి తయారైన పరోటా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను వేగంగా పెంచగలదు. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి హానికరంగా ఉంటుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగిన వారు, హై బీపీ ఉన్నవారు పరోటాను తగ్గించడమే మంచిది. మైదా పరోటా ఆరోగ్యానికి ఇబ్బందికరం అయినప్పటికీ గోధుమ పరోటా, జొన్న పరోటా, బాజ్రా లేదా రాగి పరోటా వంటి పూర్తి ధాన్యాలతో చేసిన పరోటాలు కొంతవరకు ఆరోగ్యకరంగా ఉంటాయి. పూర్తి గోధుమ పిండిలో పలు పోషకాలు, ఫైబర్ మరియు ఇతర మినరల్స్ ఉంటాయి. వీటితో పరోటా తయారు చేస్తే రుచిని కొనసాగిస్తూనే ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు. పరోటా ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి కొన్ని మార్పులు చేయవచ్చు. మైదా బదులు గోధుమ పిండిని ఉపయోగించడం, తక్కువ నూనె లేదా నెయ్యి వాడడం వల్ల పరోటా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కూరగాయలు, పచ్చిమిరపకాయ, పాలకూర, క్యారెట్ వంటి పోషకాలు కలిపి పరోటాను రుచికరంగా మరియు పోషకంగా మార్చవచ్చు. పరోటా తరచుగా మైదాతో తయారు చేస్తే పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం మరియు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అయితే గోధుమ లేదా పూర్తి ధాన్యాలతో తక్కువ నూనెతో తయారు చేసిన పరోటా కొంతవరకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పరోటాను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అదనంగా వ్యాయామం, పౌష్టికాహారం కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.